తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ అయిన అంశంపై ఢిల్లీ పెద్దలు చర్చించారు. జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర అందిస్తారు. చెప్పండి రాఘవేంద్ర, ఇప్పటివరకున్న అప్డేట్స్ అందించండి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కేసులో అర్ధరాత్రి బండి సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఆయన దిక్కు కొద్దిసేపటి క్రితం పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే మొత్తంగా కూడా ఈ 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ద్వారా ఈ వ్యవహారం నడిచిందన్నట్టు కూడా అతని పైన ఆరోపణలు చేస్తూ ఈ బండి సంజయ్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న వరంగల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. జగదీష్ ని అదేవిధంగా ఇంకో వ్యక్తి పేపర్ లీకేజ్ చేయడం, అక్కడ నుంచి వివిధ వ్యక్తులకు సర్క్యులేట్ చేయడం అనే అంశం కూడా వెలుగులోకి రావడం జరిగింది. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు చూసేసినట్టయితే బండి సంజయ్ని అర్ధరాత్రి సమయంలో ఆయన అరెస్ట్ చేసి పోలీసులు వెళ్ళడం, తర్వాత అదుపులోకి తీసుకెళ్లడం అనేది కూడా ప్రస్తుతం ఏ కేసు ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ తెలియాల్సింది. ఇదంతా కూడా ప్రస్తుతం హైకమాండ్ కూడా బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమావేశం కూడా కావడం జరిగింది. అక్కడక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గారిని ప్రెస్ మీట్ పెట్టడం, మరోవైపు బీజేపీకి సంబంధించిన వాళ్ళు సీఎం దిశ దర్శనం ఇవన్నీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, ఆందోళన కొనసాగిస్తున్నారు. సో మొత్తంగా కూడా పోలీసులు ఏ కేసులో బండి సంజయ్ని అరెస్ట్ చేయబోతున్నారు, అసలు ఎలాంటి సంబంధం ఉంది ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి సమాచారం వాళ్ళ దగ్గర నుంచి ఏ కేసులో వీళ్ళ బండి సంజయ్ తీసుకున్నారు అనేది గురించి ఇప్పటివరకు తెలియజేయలేదు. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.